సెప్టెంబర్ 15, 1929 జతీంద్రనాథ్ దాస్ చనిపోయారనే న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ విన్న ఇండియన్స్ అందరూ షాక్ కి గురయ్యారు. అసలు ఈయన ఎవరో మీకు తెలుసా? జతీంద్రనాథ్ దాస్. ఈయన బెంగాల్ కి చెందిన విప్లవకారుడు అండ్ ఫ్రీడమ్ ఫైటర్. 1929 లో సెంట్రల్ అసెంబ్లీలో భగత్ సింగ్ వేసిన బాంబ్ ని తయారు చేసింది ఈయనే. దీనికి గాను ఈయనకి జైలు శిక్ష పడింది. జైల్లో ఈయన నోటీస్ చేసింది ఏంటంటే బ్రిటిషర్స్ విప్లవకారుల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. లైక్ కులిన ఫుడ్ పెట్టడం, మురికి బట్టలు ఇవ్వడం, ఎలుకలు తిరిగే రూమ్ లో పెట్టడం లాంటివి చేసేవారు. ఈ బ్యాడ్ ట్రీట్మెంట్ ని మార్చాలి అని ఈయన హంగర్ స్ట్రైక్ ని స్టార్ట్ చేశాడు. బ్రిటిషర్స్ ఈయనకి బలవంతంగా ఫుడ్ తినిపించడానికి చాలా ట్రై చేశారు, కానీ ఈయన వాటర్ తాగడం కూడా ఆపేశాడు. ఈయన ఆరోగ్యం ఎంత పాడైపోయింది అంటే హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసిన 63వ రోజుకి ఈయన చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రిజనర్స్ ని మంచిగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈయన సాక్రిఫైస్ వల్ల పొలిటికల్ ప్రిజనర్స్ కి వాళ్ళ రైట్స్ దక్కాయి, కానీ ఈయన పేరు మాత్రం చరిత్రలో లేకుండా పోయింది. అడగాలంటే అదోలా ఉంది. ఫ్యాక్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అయ్యో అదేంటి బాబు.